హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూట్. సో మనకి రైల్వే నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 1 అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ వచ్చింది. సో చాలామంది స్టూడెంట్స్కి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సో టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి, అలానే టెక్నికల్ సిలబస్ బాగా చదవాలి అనేది తెలియదు అనమాట. ఒకసారి ఈ వీడియోలో సో పూర్తిగా దీనికి సంబంధించిన సిలబస్ అనాలిసిస్ మనం చేద్దాము, అలానే ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి సో కంప్లీట్గా ఓకే. సో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతే సో ఈ ఎగ్జామ్ అనేది మనం కొట్టగలము అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో 1 by 1 ఓకే. సో సిలబస్, దాని తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నీ కూడా ఓకే. సో ఆల్రెడీ మీకు తెలుసు ఓకే. సో April 8th ఓకే. సో April 8th దీనికి లాస్ట్ డేట్. సో April 8th లోపు దీన్ని అప్లై చేసేయండి. సో క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను. సో ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. సో అలానే ఈసీఈ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. సో అలానే కంప్యూటర్ సైన్స్ సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అలానే ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే సో ఏదైనా కాంబినేషన్, వీటిలో ఉన్న కాంబినేషన్లో మీరు సో బీటెక్ కంప్లీట్ చేస్తున్నా కానీ సో దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరికైనా తెలియకోకుంటే సో డెఫినెట్గా సో మీరు మీ ఫ్రెండ్స్కి కానీ లేకుంటే రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. సో చాలా మందికి సో ఈ పోస్ట్ గురించి తెలియదు అనమాట. సో టెక్నీషియన్ పోస్ట్ అనేది సో మనకు చాలా హై సాలరీ కూడా ఉంటుంది దీనికి సంబంధించి. ఓకే, సో బేసిక్ పే మనకు నియర్ టు 30,000 ఉన్నా కానీ సో మినిమం మనం 60,000 to 70,000 తీసుకుంటాం అనమాట. సో ఆఫ్టర్ 2 or 3 months తర్వాత సో నెక్స్ట్ దీనికి సంబంధించిన హయ్యర్ సాలరీస్, అలవెన్సెస్ అన్ని కూడా మనకి యాడ్ అవుతాయి రైల్వే నుంచి. ఓకే, సో ఇక్కడ సిబిటి ఓకే. సో ఓన్లీ ఒక ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. సో ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో సిబిటి ఓకే. సో దేర్ విల్ బి సపరేట్ సిబిటి ఫర్ ఈచ్ పే లెవెల్. ఓకే, సో ఈచ్ పే లెవెల్ అంటే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఓకే. సో నేను చూపించేది ఇప్పుడు మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1కి. ఒకవేళ మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3కి కూడా అప్లై చేసుకున్నారంటే సపరేట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు ఒకే నోటిఫికేషన్లో 2 రకాల పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 1 అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా. ఓకే, టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండాలి. సో లేకుంటే సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనము ఒక రకమైన పోస్టుకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ మీరు ఒకసారి సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని గురించి ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ మనం సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్యాటర్న్ అండ్ సిలబస్ ఆఫ్ సిబిటి ఫర్ పే లెవెల్ 5 పోస్ట్. ఓకే, సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్. ఓకే, సిగ్నల్ అని మెన్షన్ చేశారు, S&T. ఓకే, సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్. ఓకే, సో టోటల్ డ్యూరేషన్ 90 minutes, టోటల్ క్వశ్చన్స్ 100 questions. ఓకే, సో 100 questions కూడా డివిజన్ అనేది ఉంటుంది. సో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దేర్ షెల్ బి నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ డెఫినెట్ గా ఉంటుంది రైల్వే ఎగ్జామ్స్ ఏదైనా కానీ. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది సో నెగిటివ్ మనకి ఏదైనా రాంగ్ ఆన్సర్ చేసిన దానికి ఉంటుంది. ఓకే, సో యాక్చువల్గా ఎక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి సో ఈ షిఫ్ట్ లో క్వశ్చన్ పేపర్ టఫ్ గా ఉంటుంది, సో నెక్స్ట్ షిఫ్ట్ లో క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది కాబట్టి నార్మలైజ్ చేస్తారు. ఓకే, సో అన్ని టఫ్నెస్ బేస్ చేసుకునేసి మన మార్క్స్ అన్ని కూడా నార్మలైజ్ చేసి సో మనకు మార్క్స్ అనేవి ఇస్తారనమాట. ఓకే, సో దాని తర్వాత మనకి సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో మినిమం పాస్ పర్సెంటేజ్ ఫర్ ఎలిజిబిలిటీ. ఓకే, సో చూడండి 40%, 30%, 30%, 25%. ఓకే, సో ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. ఓకే, అంటే మీరు మినిమం ఇవి వస్తే మీకు జాబ్ వస్తుందని కాదు. ఓకే, సో మాక్సిమం ఇక్కడ మీరు 90 minutes లో 100 questions సాల్వ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 1 mark ఉంటుంది కాబట్టి సో అరౌండ్ 70 marks కి మనం ట్రై చేసినామంటే ఓకే 70 marks డిఫరెంట్ జోన్ బేస్ చేసుకొని మనము సో 70 marks ఆర్ అబౌవ్ మనం తెచ్చుకోగలిగినామంటే డెఫినెట్గా ఈ టెక్నీషియన్ పోస్ట్ అనేది సో మనకు వస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించిన సిలబస్ చూద్దాం. ఓకే, సో సిలబస్ ఫర్ సిబిటి ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ అండ్ లైక్లీ టు కవర్ టాపిక్స్ ప్రిటెండింగ్ టు బి ఫాలోయింగ్ సిలబస్. ఓకే, ఫస్ట్ వన్ జనరల్ అవేర్నెస్. ఓకే, సెకండ్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ పోయి నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్క దాని నుంచి. సో నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్. ఓకే, సో నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇవి మనకు కంప్లీట్ సిలబస్ అనమాట. సో ఇక్కడ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇచ్చారు. సో జనరల్ అవేర్నెస్ ఫస్ట్ 10 questions అనమాట. సో ఇది మోస్ట్లీ మనకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఇస్తారనమాట. ఓకే, సో కరెంట్ అఫైర్స్ బేస్డ్ లేకుంటే స్టాటిక్ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ మనం చదవాల్సింది ఏంటంటే పాలిటీ చదవాలి, హిస్టరీ చదవాలి, జాగ్రఫీ చదవాలి, ఎకానమీ చదవాలి, స్పోర్ట్స్ చదవాలి, ఆథర్స్ చదవాలి. ఇవన్నీ కూడా మనకు సో జనరల్గా ఈ పాలిటీ, హిస్టరీ వీటన్నిటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉండకపోయినా కానీ స్టాటిక్
స్టాటిక్ జీకే నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతారు. ఓకే, అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనకి స్టాటిక్ జీకే ఓకే, సో ఏమైనా అవార్డ్స్ ఇచ్చినా కానీ ఓకే, సో ఏమైనా ఆల్ ఓవర్ ఇండియా మనకు సంబంధించిన కొన్ని సో పార్క్స్ గురించి కానీ ఓకే, సో ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వన్స్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మీకు అది అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ స్టాటిక్ జీకే ఓకే, జనరల్ అవేర్నెస్ అంటే మీరు పాలిటీ హిస్టరీ ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో జస్ట్ మెయిన్ స్టాటిక్ జీకే మీద ఫోకస్ చేయాలి, ప్లస్ కరెంట్ అఫైర్స్ బేస్ మీద మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 15 క్వశ్చన్స్కి మనం 15 out of 15 తెచ్చుకునే దానికి ట్రై చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏ బుక్స్ చదవాలని కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. ఓకే, సో సిలబస్ కూడా పూర్తిగా మనం డిస్కస్ చేద్దాము. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ ఓకే, ఇది కంప్యూటర్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా సో ఈ క్వశ్చన్స్ మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్. ఓకే, సో మ్యాథమెటిక్స్ 20 ఓకే, సో 20లో మనము మినిమం 15 to 16 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో కానీ ఇక్కడ రైల్వే ఎగ్జామ్ ఇంత సింపుల్గా ఉంటుంది కదా, ఎందుకు ఎక్కువ మంది క్వాలిఫై కారంటే ఇక్కడ నెగటివ్ మార్కింగ్ ఒక రీజను. ఓకే, సో నెగటివ్ మార్కింగ్ ఒక రీజను. సో రెండో రీజన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఓకే, సో టైం మేనేజ్మెంట్. ఓకే, సో టైం మేనేజ్మెంట్ అంటే మనం ఏం చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్కి చూడండి మనకి ఎంత టైం ఉందో. సో టైం మేనేజ్మెంట్ అంటే 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 90 minutes ఉన్నాయి, అంటే 1 minute ఒక క్వశ్చన్ కంటే మనం ఎక్కువ చేయాలి, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute కూడా మనకు లేదనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి ఆన్ అండ్ యావరేజ్ మీరు 1 minute 1 క్వశ్చన్ చేయగలిగినారంటే ఓకే, సో డెఫినెట్గా మనం ఈ రైల్వే ఎగ్జామ్ అనేది కొట్టచ్చు. ఓకే, సో ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ క్యారీ చేస్తున్నది ఏంటంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, ఈ సిలబస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరైనా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 కొట్టాలంటే ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఓకే, సో ముందు నుంచే నేర్చుకోవాలి, సో ఫిక్స్డ్ ప్రొసీజర్తో నేర్చుకోవాలి. ఓకే, సో మేము ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే సో మన స్టూడెంట్స్కి ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్లాసెస్ ఓకే, ఆన్లైన్లో చూడండి క్లాసెస్. సో ఆన్లైన్లో అంటే సో మేము ఏదో వైట్ బోర్డ్ క్లాసెస్ లేకుంటే సో మీకు క్వాలిటీ లేని క్లాసెస్ కానీ, సో ఈవెన్ లెక్చరర్స్ కూడా ఓకే, ప్రతి ఒక్క లెక్చరర్ కూడా NIT లేదా IIT బేస్ మీదనే ఉంటారు. ఖచ్చితంగా లో లెవెల్లోనే చెప్తాం, ప్రతి ఒక్క బేసిక్స్ కూడా డిస్కస్ చేస్తాం అనమాట మీకు. ఓకే, సో చాలా లో లెవెల్ నుంచి ప్రతి ఒక్క సబ్జెక్టు డిస్కస్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, రైల్వే ఎగ్జామ్స్కి మొదటగా మనం ప్రాక్టీస్ చేయాల్సినవి మ్యాథమెటిక్స్ ఓకే, దాని తర్వాత రీజనింగ్, నెక్స్ట్ కంప్యూటర్స్, నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇది జనరల్గా మనం ఫాలో అవ్వాల్సిన మెథడ్. ఏ రైల్వే ఎగ్జామ్ అయినా కానీ ఫస్ట్ మ్యాథమెటిక్స్ చేయాలి. మ్యాథమెటిక్స్ అంటే మనకి అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, అర్థమెటిక్, రీజనింగ్. సో నెక్స్ట్ మనం చదవాల్సింది ఈ ఎగ్జామ్కి అయితే సో కంప్యూటర్స్ చదవాలి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్. ఓకే, మనం స్టాటిక్ జీకేతో పాటు కొంత కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతూ ఉండాలి. సో మన ఓన్గా న్యూస్ పేపర్లో మీకు ఏమి ఇస్తారో ఓకే, వాటిని మీరు కంపల్సరిగా రాసుకోవాలి, అప్పుడైతేనే క్వాలిఫై అవుతారు. ఓకే, మీరు ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూసినా ఓకే, సో ఎన్ని క్లాసెస్ మీరు అటెండ్ అయినా కానీ కరెంట్ అఫైర్స్ మనకి ఎప్పుడూ రావు. సో ఎయిదర్ మీరు న్యూస్ పేపర్ డైలీ చూస్తూ దాని నుంచి మీరు నోట్ చేసుకున్నా కానీ ఓకే, ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఒక 10 లేదా 15 పాయింట్లు మాత్రమే ఉంటాయి, మీరు నోట్ చేసుకోవాలి వాటి గురించి. ఓకే, ప్రతి దానికి సంబంధించినవి, స్పోర్ట్స్ సంబంధించినవి కానీ, అవార్డ్స్ సంబంధించినవి కానీ, ఏదైనా ఆర్టికల్స్ సంబంధించినవి కానీ, ఇలాంటివి మీరు రోజు ఒక 10 లేదా 15 రాసుకోవాలి. ఓకే, లేకుంటే ఆల్రెడీ ఇవన్నీ రాసిన తర్వాత మనకు మంత్లీ మ్యాగజైన్స్ అనేవి ఇస్తుంటారు. ఓకే, సో మీరు వరి అవ్వకండి. ఓకే, సో ఇన్స్టిట్యూట్ నుంచే క్లాసెస్ మీరు వినాలని ఏం లేదు. సో మీరు మంత్లీ మ్యాగజైన్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏదైనా ఉంటే మీకు ఇష్టమైతే తెలుగులో తీసుకోండి, లేకుంటే ఇంగ్లీష్లో తీసుకోండి, 30 or 40 రూపీస్లో ఉంటుంది. ఖచ్చితంగా వాటిని ఫాలో అవ్వండి. ఓకే, అన్ని కూడా మనకు ఒకే చోట దొరుకుతాయి అనమాట. ఓకే, ఎవ్రీ మంత్ మీరు ఇదే విధంగా చేయాలి. ఓకే, సో కరెంట్ అఫైర్స్ ఈ విధంగా మనము సో నేర్చుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ క్లాసెస్ వినాలి. క్లాసెస్ విన్న తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి. ఓకే, క్లాసెస్ నుంచి ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి, ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్లో మనకు అడిగేదే కాన్సెప్ట్. ఓకే, సో మీరు నోట్స్ రాసుకోకుండా ఉన్నారంటే ఖచ్చితంగా మనం చదివినవన్నీ కూడా మర్చిపోతాం, మనం విన్నవన్నీ కూడా మర్చిపోతాం. ఓకే, సో ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి, ఏ సబ్జెక్ట్ తగ్గట్టు ఆ సబ్జెక్టు. సో 1 by 1 రాసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను మ్యాథమెటిక్స్ చదివాను. ఓకే, సో మ్యాథమెటిక్స్లో ఆల్మోస్ట్ 25 to 30 టాపిక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. 30 టాపిక్స్ నేను కంప్లీట్ చేసేసిన. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ప్రాక్టీస్, రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో చాలా రకాల మెంబర్స్ ఉంటారు. ఓకే, ITI క్వాలిఫికేషన్ వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్లో NTPC ట్రై చేసే వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంటారు. సో వేరే క్వాలిఫికేషన్స్, అందరూ ఎక్కడంటే ఫెయిల్ అయ్యేది ప్రాక్టీస్ చేయకుండా ఉండడం. ఓకే, సో ఇక్కడ క్లాసెస్ అందరూ వింటారు, బాగా నేర్చుకుంటారు, నోట్స్ కూడా రాసుకునే వాళ్ళు ఉంటారు, కానీ
నోట్స్ మళ్ళీ మళ్ళీ చూస్తే మనకు రాదు. ఓకే, సో ప్రాక్టీస్ బాగా చేయాలి. ఓకే, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? ఇప్పుడు ప్రజెంట్, ఓకే, సో ప్రజెంట్ మనకు బాగా యూస్ఫుల్ అయ్యేవి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి ఎక్కడ దొరుకుతున్నాయంటే ప్రజెంట్ మార్కెట్లో మనకు బాగా అవైలబుల్గా ఉన్నవి సో యూత్ కాంపిటీషన్ బుక్స్. ఓకే, సో YCT బుక్స్. ఓకే, యూత్ కాంపిటీషన్ బుక్స్ అనేవి ఉంటాయి. సో మీకు ఒకవేళ సో కనుక్కోలేకపోతే మీరు అడగండి. ఓకే, సో ఈ బుక్స్ కంపల్సరీగా అవసరం. ఓకే, సో చూడండి ఒకే ఆర్డర్. ఓకే, ఫస్ట్ క్లాసెస్ వినండి, నోట్స్ రాసుకోండి క్లాసెస్ వినేటప్పుడు, దాని తర్వాత ప్రాక్టీస్. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకు ఈ బుక్స్ నుంచి ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే సో దీనికి సంబంధించిన టెస్టులు రాయాలి. ఓకే, సో టెస్ట్ ఒక సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన టెస్టులు అన్ని రాయండి. ఓకే, సో మన యాప్లో కూడా మనము టెస్టులు సో April 15th లోపు మనము, ఓకే, సో April 15th లోపు సో రైల్వేకి సంబంధించిన అన్ని టెస్టులు ఓపెన్ చేస్తాము. సో 1 by 1. ఓకే, సో అన్ని టెస్టులు కూడా సో ఫస్ట్ మ్యాథమెటిక్స్, నెక్స్ట్ రీజనింగ్, సో నెక్స్ట్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్, ఇట్లా 1 by 1 కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫిక్స్డ్ మెథడ్. ఓకే, సో ఈ మెథడ్ కాకుండా మీరు వేరే మెథడ్ ఏదైనా కానీ ఓకే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అడగండి. ఓకే, సో క్లాసెస్ ప్లస్ ప్రాక్టీస్. ఓకే, నోట్స్ కంపల్సరీగా ఉండాలి రివిజన్ చేసేదానికి ఎప్పుడైనా కానీ. ఓకే, సో క్లాసెస్, నోట్స్, ప్రాక్టీస్. ఓకే, తర్వాత టెస్ట్ సిరీస్ మీరు తక్కువ రాసినా కానీ సరిపోతుంది. కానీ ఇటు ఆన్లైన్లో ఎందుకంటే టెస్ట్ సిరీస్ రాయాలంటే సో మనకు ఇంటర్ఫేసింగ్ మొత్తం కూడా క్లియర్గా అర్థమవుతుంది ఎగ్జామ్లో, అందుకనేసే టెస్టులు కంపల్సరీగా రాయాలి. ఓకే, మీరు మొబైల్లో చదువుకుంటారా ల్యాప్టాప్లో చదువుకుంటారా అని కాదు. ఓకే, ఎక్కడ చదువుకున్నా కానీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి. సో డెఫినెట్గా మీరు నోట్స్ అయితే కంపల్సరీగా రాసుకోండి. ఓకే, సో చాలా మంది స్టూడెంట్స్ PDF పంపించండి సార్ అని అడుగుతున్నారు. PDFలు మీకు అస్సలు కూడా యూజ్ అవ్వవు అనమాట. ఓకే, సో ఏ PDF అయినా కానీ కావాలనుకుంటే మీరు ప్రాక్టీస్ చేసుకునే దానికి మన మెటీరియల్స్. ఓకే, సో నోట్స్తో పాటు సో మెటీరియల్స్ కావాలంటే తీసుకోండి. ఓకే, సో మెటీరియల్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి రైల్వేకి సంబంధించినవి, కావాలంటే మెటీరియల్స్ తీసుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా మెటీరియల్స్లో కూడా మనకి సో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, వాటిని కూడా సాల్వ్ చేయండి. సో ప్రతి యూనిట్ టు యూనిట్ సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నెక్స్ట్ టెస్ట్లు. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇక్కడ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ ఇచ్చారు కదా, దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి? ఓకే, ఇదే మన టెక్నికల్ సిలబస్. ఓకే, ఈ సిలబస్ ఏంటంటే 1 by 1. ఓకే, సో మనకి ఏమేమి టాపిక్స్ ఇచ్చారో డీకోడ్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన టాపిక్ ఫిజిక్స్ ఫండమెంటల్ ఫిజిక్స్ ఇచ్చారు. ఏంటి? యూనిట్స్, మెజర్మెంట్స్, మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఓకే, సో యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ టాపిక్స్ లాగా మనం డివైడ్ చేసుకుందాము. ఇక్కడ వరకు ఉన్నదంతా కూడా ఫండమెంటల్ ఫిజిక్స్. ఓకే, సో ఫండమెంటల్ ఫిజిక్స్ మనం ఆల్రెడీ సో యాప్లో మనం మెన్షన్ చేసామన్నమాట. ఓకే, సో ఫండమెంటల్ ఫిజిక్స్. ఓకే, సో ఫండమెంటల్ ఫిజిక్స్ అంటే మీరు ఇంటర్మీడియట్లో జనరల్గా చదివింటారు, మీరు ఇంటర్మీడియట్ చేస్తుంటే. సో లేకుంటే సో మీకు సో డిప్లొమాలో చేసినప్పుడు కూడా ఒక ఫిజిక్స్ అనేది ఉంటుంది, అక్కడ మీరు దీన్ని చదివిండొచ్చు అనమాట. ఓకే, ఫండమెంటల్ ఫిజిక్స్. సో నెక్స్ట్ మనకు కావాల్సినవి ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్స్. ఓకే, సో ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్స్. ఓకే, సో ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ ఎందుకంటే సపరేట్గా ఇది కూడా మనకు ఫిజిక్స్ కాన్సెప్టే కదా, ఎందుకు మీరు సపరేట్గా ఇస్తున్నారంటే ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ నుంచి మనకు సో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఓకే, సో ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకని చెప్పేసి మనము దీన్ని సపరేట్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇచ్చిన ఏంటంటే మ్యాగ్నెటిజం. ఓకే, సో మ్యాగ్నెటిజం. ఓకే, సో మ్యాగ్నెటిజం అండ్ సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా ఇక్కడ అడిగారు అనమాట. చూడండి, ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే, సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. ఓకే, ఇక్కడ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అని ఇచ్చారు. కండక్టర్స్, నాన్ కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఓమ్స్ లా అండ్ ఇట్స్ లిమిటేషన్స్, రెసిస్టెన్సెస్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్ అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎనర్జీ అండ్ పవర్, వాటేజ్, ఆంపియర్స్ లా, మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకే, సో ఇక్కడ మూవింగ్ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ స్ట్రైట్ లైన్స్. అలానే మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, ఫారడేస్ లా అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే మ్యాగ్నెటిజం అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఇన్ బిట్వీన్ మనకి ఏం కవర్ అయ్యాయంటే ఇక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఓకే, సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ బేసిక్స్. ఓకే, సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ బేసిక్స్. ఓకే, సో ఇవి మేజర్ టాపిక్స్. ఇక్కడ నుంచి మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో దీని తర్వాత మనకి ఇచ్చిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్. ఓకే, సో మెజర్మెంట్స్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి, అలానే ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్. ఓకే, సో ఎలక్ట్రానిక్స్
మెజర్మెంట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా లో లెవెల్. ఓకే, సో మీరు హయ్యర్ లెవెల్లో చదివితే ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వడం కొంచెం టఫ్ అనమాట. చాలా లో లెవెల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్ అంటే ఈడిసి. ఓకే, మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్. ఓకే, సో నెక్స్ట్ మెజరింగ్ సిస్టమ్స్ అండ్ ప్రిన్సిపల్స్, రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్స్, cathode ray oscilloscope, ఎల్సిడి, ఎల్ఈడి ప్యానల్స్, ట్రాన్స్డ్యూసర్స్. ఓకే, ఇక్కడ మెజర్మెంట్స్ లో కొన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి అనమాట. సో దీని తర్వాత ఇక్కడ ట్రాన్స్డ్యూసర్స్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఓకే, సో ట్రాన్స్డ్యూసర్స్. ఓకే, సో ట్రాన్స్డ్యూసర్స్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో ఇక్కడ రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏంటంటే, సో ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి ఈడిసి. ఓకే, సో ఈడిసి ఒక సబ్జెక్ట్. సో నెక్స్ట్ కొంత మనకి సో బేసిక్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంది. ఓకే, సో బేసిక్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో చాలా బేసిక్స్ అడుగుతారు అనమాట ఎలక్ట్రానిక్స్ నుంచి. సో దాని తర్వాత మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే ఈ సిలబస్ మొత్తం కూడా కంప్లీట్గా చదువుతారో, ఓకే, సో వాళ్ళు మాత్రమే సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో రిమైనింగ్ ఏంటంటే సో మనకు చాలా టఫ్ అనమాట. ఓకే, సో మ్యాథ్స్, రీజనింగ్ ఎవరైనా చదువుతారు, కానీ సో ఈ కాన్సెప్ట్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఈ పోస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్. ఓకే, ఈ కాన్సెప్ట్స్ కూడా ఇచ్చారు. రేంజ్ ఎక్స్టెన్షన్ అంటే మనకు మెజర్మెంట్స్ కాన్సెప్ట్, అలానే cathode ray oscilloscope కూడా మనకి ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ కాన్సెప్ట్, ఎల్సిడి అండ్ ఎల్ఈడి ప్యానల్స్ చిన్న టాపిక్స్ అనమాట. అవి మనం వీటిలోనే కవర్ చేసుకుంటాం. ఓకే, సో ఇది మనకు కంప్లీట్ సిలబస్. ఓకే, సో అలానే మ్యాథమెటిక్స్, రీజనింగ్ నుంచి ఖచ్చితంగా మనము మాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అప్పుడైతేనే ఎగ్జామ్ కొట్టడం ఈజీగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ సిలబస్ గురించి నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను 1 by 1. ఎప్పుడైనా టెక్నీషియన్ గ్రేడ్ 1 ఎగ్జామినేషన్ కొట్టాలంటే సో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మన స్టేట్లో తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేసేది ఓన్లీ మన ఇన్స్టిట్యూట్ మాత్రమే. ఓకే, సో ఆల్రెడీ రైల్వేకి సంబంధించిన ఎటువంటి కోర్స్ అయినా కానీ, ఓకే, సో జేఈ, ఓకే, సో జూనియర్ ఇంజనీర్, నెక్స్ట్ మనము April 15th. ఓకే, సో April 15th నుంచి మనము సో జేఈ కోర్సెస్, జేఈ ఎలక్ట్రికల్, జేఈ ఎలక్ట్రానిక్స్, జేఈ సివిల్, ఓకే, జేఈ మెకానికల్ 1 by 1 అన్ని కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఏఎల్పికి సంబంధించిన సో క్లాసెస్ అన్ని కూడా ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఓకే, 1 by 1 మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మన క్లాసెస్ ఏంటంటే సో 1 by 1 మాత్రమే అప్లోడ్ చేస్తాం. ఓకే, సో ఎందుకంటే సో ప్రీవియస్గా మనము 1 by 1 సో కంప్లీట్ చేసి, ఓకే, సో ఈరోజు క్లాస్ జరిగిందంటే రేపు మనకి సో వాటికి సంబంధించిన క్లాసెస్ యాప్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఏఎల్పి, అలానే సో మనం ఏఎల్పిలో సో ఎలక్ట్రానిక్స్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిక్, సో అలానే ఫిట్టర్ క్లాసెస్, హీట్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో అలానే ఆర్ఆర్బి ఏఎల్పి CBT 1, ఓకే, సో జేఈ CBT 1, ఓకే, సో నెక్స్ట్ సో దీనికి సంబంధించిన ఎన్టీపీసీ, గ్రూప్ డి, ప్రతి ఒక్క కోర్స్ రైల్వేకి సంబంధించినది మన యాప్లో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు వెళ్ళి చూసినారంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1. సో ఈ పోస్ట్కి సంబంధించిన ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా మాట్లాడండి. సో ఇటువంటి ఆపర్చునిటీ చాలా రేర్గా మనకు వస్తుంది. ఓకే, సో ప్రీవియస్గా ఈ పోస్ట్ని ఏఎల్పితో లింక్ చేశారనమాట. అంటే ఐటీఐ వాళ్ళైనా, ఓకే, సో ఐటీఐ వాళ్ళైనా, సో లేకుంటే డిప్లొమా వాళ్ళైనా, ఓకే, సో లేకుంటే బీటెక్ వాళ్ళైనా ఎవరైనా దీనికి క్వాలిఫికేషన్ ఉందన్నమాట. ఓకే, సో ప్రీవియస్గా ఈ పోస్ట్కి ప్రజెంట్ ఏంటంటే మన క్వాలిఫికేషన్ తెలుసు. ఓకే, సో ఏమి ఇచ్చారో ఇక్కడ. సో అందుకని చెప్పేసి కాంపిటీషన్ అనేది ప్రజెంట్ ఈ పోస్ట్కి తక్కువగా ఉంది. ఓకే, సో ఆల్రెడీ దీని గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా ఎగ్జామినేషన్కి మనము ఈ రోజుతో చూసుకుంటే మనకు 6 రోజులు మాత్రమే ఉంది అప్లై చేసేదానికి. ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోతుంది అనమాట. మీకు తెలిసిన వాళ్ళకి కంపల్సరీగా దీన్ని ఇన్ఫార్మ్ చేయండి. సో ఎందుకంటే ఇటువంటి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారంటే మళ్ళీ మనము చాలా ఇయర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో శాలరీ కూడా చాలా హై ఉంటుంది. ప్లస్ మాక్సిమం సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్లై చేయండి. ఓకే, సో దీనికి ఉన్నది SCR. ఓకే, సో సౌత్ సెంట్రల్ మనము చూస్ చేసుకోవచ్చు అనమాట. ఏ రైల్వేకి మనం అప్లై చేసుకోవాలి, ఏ జోన్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి అప్లై చేసుకోండి. మాక్సిమం మనకు పోస్టింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, మనకు దగ్గరగా ఉన్న లొకేషన్స్లో కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్. దీని గురించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా సో నాతో మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.